ఒక ఎమ్మెల్సీ ఎన్నిక ప్రచారం, దానికోసం హెలికాప్టర్ వేసుకొని పోయి అక్కడ ఎన్నికల ప్రచారంలో ముఖ్యమంత్రి గారు సిద్విలాసంగా మాట్లాడుతున్నాడు. ఈ ఎలక్షన్ గెలిస్తేంది పోతేంది అని చెప్పి అక్కడ మాట్లాడుతున్నాడు. అంటే వెనకటికి రోమ్ నగరంలో, రోమన్ సామ్రాజ్యంలో ఒక చక్రవర్తి ఉన్నానట, ఆయన పేరు నీరో. రోమ్ నగరం అంటుకొని తగలబడిపోతుంటే ఆయన మాత్రం ఫిడేల్ వాయించుకుంటూ కూర్చున్నాడట. రేవంత్ రెడ్డి గారి కథ కూడా గట్లే ఉన్నది. ఎందుకంటే ఓదికి ఇక్కడ 7 రైతుల ఆత్మహత్య 48 గంటల్లో, 8 మంది కూలీలు ముఖ్యమంత్రి గారి సొంత జిల్లాలో అక్కడ సొరంగంలో ఇరుక్కొని పోయి ఉన్నారు. ఇది ఏది సోయి లేదు ఆయన మాత్రం ఆయన పాటికి ఆయన ఇవాళ చక్కర్లు కొడుతూ గాలి మోటార్లు తిరుగుతూ గాలి మాటలు చెప్తూ మళ్ళీ ఢిల్లీకి పోయినట 36సారి. ఇప్పుడే నాకు అర్జెంటు పని ఉన్నదని ఢిల్లీకి పోయినట. 35 సార్లు పోయి పీకింది ఏంది, 36సారి పోయి పీకేది నాకు ఇలా అడుగుతా. 36 సార్లు ఈయననట పెద్ద పెద్ద మాటలు. కేసీఆర్ను మాయం చేస్తా అంటాడు, కేసీఆర్ ఆనవాళ్ళు లేకుండా చేస్తా అంటాడు. తెల్లారి లేస్తే కేసీఆర్ జపం చేయని రోజు ఉండదు, కేసీఆర్ జపం చేయని రోజు ఉండదు. నోరు ఇప్పితే, నోరు తెరిస్తే కేసీఆర్ తప్ప ఇంకోటి యాదికి రాదు. నిద్రలో కూడా కేసీఆర్ యాదికి వస్తాడు, అది కూడా పక్క. కాళేశ్వరం అనే ప్రాజెక్టు ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు. ఆ ప్రాజెక్టు కట్టాడు. అందులో 3 బ్యారేజీలు ఉన్నాయి. అందులో 3 బ్యారేజీలల్లా 340 పిల్లర్లు ఉన్నాయి. 340 370 పిల్లర్లు ఉన్నాయి. అందులో ఒక్క పిల్లర్కు పర్రె పట్టింది, ఒక్కటి. దాన్ని పట్టుకొని ఎంత కథ వేసినప్పుడు కాంగ్రెస్ వాడేమో దున్నపోతు తినింది అంటాడు, బీజేపీ వాడేమో దుడ్డను కట్టేరా అంటాడు. ఆ పర్రెను పట్టుకొని ఇక దానికి రాహుల్ గాంధీని తెచ్చి ఎన్డీఎస్ఏనట ఇంకోటట ఆగమేఘాల మీదకి వచ్చి ఇగో ఇది చూసినారు, ఇగో ఇదే పర్రె ఇగో చూసినారు, మొత్తం పోయింది. 1,00,000 కోట్లు ఇళ్ళకెళ్ళి పోయినాయి, పర్రెలకెళ్ళి త్వరలకెళ్ళి కిందికి వీకినాయి. మొత్తం జనాన్ని ఆగం చేసి కాళేశ్వరం అంటేనే అవినీతి, ఇది అది డామ్ డూమ్ అని చెప్పి మొత్తానికి ఓట్లు దొబ్బినాం. మేము కూడా జాగ్రత్తగా గత 14-15 నెలలుగా అన్నీ గమనిస్తూ ఉన్నాం. ఇప్పుడిప్పుడే మనోళ్ళకి అందరికీ అర్థమవుతాను. చూస్తాను రా, వీడియోలు వాట్సాప్లలో తిరుగుతున్నాయి కదా, ఏమేమంటారు ప్రజలు చూస్తున్నారు. ఆడోళ్ళు, మగోళ్ళు, రైతులు, ముసలోళ్ళు చూస్తుర్రా, ఎన్ని మాటలు మాట్లాడుతున్నారు. నిజంగా చెప్తున్నా, మీరు నమ్ముతారో నమ్మరో కానీ అమ్మతోడు చెప్తున్నా, తెలుగు భాషలో గిన్ని తిట్లుంటాయని తెలియదు నాకు. అరే రే రే ఏం తిట్టుడే అది. భయం కూడా లేదు, భయం లేదు, భక్తి లేదు. గొట్టం పెట్టుడు ఆలస్యం, రమ్మను వాడిని అంటారు. ఏడికెళ్ళి వస్తాడు వాడు, భయం వానికి ఉంది. వస్తే ఇబ్బంది కొట్టేట్టున్నారు జనంలో.